అండి రైతులరా, నీరు అనేది బాగా అడుగంటిపోతుందండి. ఎక్కడ కూడా నీళ్లు దొరకడం లేదు. బోర్లేమో దాదాపు ఎండిపోతున్నాయండి. రైతులకు సర్వేకి వెళ్ళేటప్పుడు వాళ్ళ దుస్థితిని చూస్తుంటే చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. అక్కడ ఒక మామిడి చెట్లు, చీనా చెట్లు ఉంటున్నాయి. ఉన్న బోర్లు తగ్గిపోయినాయి, ఎండిపోతున్నాయి. మేము ఆ పరిస్థితుల్లో మేము సర్వే చేసి ఇవ్వడం అనేది కొన్ని ఏరియాల్లో డీపర్ జోన్స్ లేవండి, షాలో వాటర్ టేబుల్ ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాలో ఆల్రెడీ 150 ఫీట్ల వరకు నీళ్ళన్నీ అడుగంటిపోయినాయండి. తర్వాతనేమో ఫ్రాక్చర్స్ ఉండడం లేదు. సో మేము కొత్త బోర్లు ఇవ్వాలంటే బోర్లు ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వద్దని చెప్తున్నామండి. కానీ రైతు ఏం చేస్తున్నా అంటే ఖచ్చితంగా చెట్లు ఎండిపోతున్నాయి కదా అని ఒక దృక్పథంతో బోర్ ఏదోటి పాయింట్ ఇవ్వాలని అడుగుతున్నారండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ చెట్లు ఏదైనా ఉండే ఏరియాలలో పక్క రైతు అనవసరంగా నీటిని మాత్రం వృధా చేయొద్దండి. ఎందుకంటే మీరు చేసే నీటి వృధా యువతల రైతుకు ఉపయోగపడతాయండి. మీకు అవసరానికి తగ్గట్టు వాడుకొని మీరు బంద్ చేసేమైతే యువత రైతుకు ఆ నీళ్ళు ఉపయోగపడతాయండి. కాబట్టి నీటిని వృధా చేయొద్దండి. థ్యాంక్ యూ.